విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. మరి కొన్ని రోజుల్లో ఇక్కడ దాదాపు 432 ఫ్లాట్లు అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఇందులో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ లో దాదాపు 288 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ లో వచ్చేసి 144 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఈ మొత్తం టవర్స్ అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టు 15 కి అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి ప్రెసెంట్ ఎమ్మెల్యే టవర్స్ లో ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి అవుట్ సైడ్ ఫినిషింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ పనులు కూడా స్పీడప్ చేశారు. ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, అవుట్ సైడ్ స్ట్రక్చర్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఒక్కొక్క టవర్ వచ్చేసి స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్ తో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ లో వచ్చేసి 2 ఫ్లాట్లు చెప్పున అయితే ఉంటాయి. నేను ఈ వీడియోలో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ తో పాటు ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంతా ఎలా ఉన్నాయి, ప్రెసెంట్ వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అలాగే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను. అలాగే నేను ఈ వీడియో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో ఏంటంటే చిన్న తప్పు అయితే చెప్పాను. అదేంటంటే ఈ నెల 15న ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఓపెన్ చేస్తున్నారని చెప్పా కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల 13నే ఎమ్మెల్యే టవర్స్ ఒకటే ఓపెనింగ్ అయితే అవబోతున్నాయి. కానీ ఎమ్మెల్సీ టవర్స్ కానివ్వండి, ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ లో ఇంటర్నల్ ఫ్లాట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఓపెనింగ్ పరంగా ఎమ్మెల్యే టవర్స్ అయితే ఓపెనింగ్ చేయబోతున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్. ప్రెసెంట్ ఈ ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంటర్నల్ గా ఫ్లాట్స్ దగ్గర ఏంటంటే ఫ్లోరింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇక్కడ 6 టవర్లు అయితే ఉంటాయి. ఈ 6 టవర్లు వచ్చేసి N11 E3 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటాయి. ఇటువైపు అంతా ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క టవర్ స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్ తో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు చొప్పున అయితే నిర్మించారు. ప్రతి ఒక్క ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటే. ఒక్కొక్క ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3500 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మధ్యలో ఇంటర్నల్ రోడ్డు కూడా వస్తుంది. ఇంటర్నల్ వచ్చేసి ఒక 25 మీటర్స్ రోడ్డు ఉంటుంది. ఇది సూపర్ బ్లాక్ నిర్మాణంలో భాగంగా నిర్మించిన రోడ్ అది. అలాగే ఎమ్మెల్యే టవర్స్ కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ కానివ్వండి, ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఎమ్మెల్యే టవర్సే ఈ నెల 13న ఓపెనింగ్ చేయబోతున్నారు. ప్రెజెంట్ ఓపెనింగ్ కోసం ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క టవర్లో ఏంటంటే ఇంటర్నల్ ఫ్లాట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంటర్నల్‌గా ఫ్లోరింగ్, ఇంకా ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క టవర్ పైన ఏంటంటే సోలార్ ప్యానెల్స్ అయితే బిగించేశారు. ఇక్కడ నుండి చూడండి ల్యాండ్స్కేపింగ్ వైపు ఎలా కనిపిస్తుందో గ్రీనరీ అంతా. ప్రతి ఒక్క టవర్ పైన అయితే ఇక సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టేశారు. ఇంతకుముందు ఈ ఎమ్మెల్యే టవర్స్ లోపల ఇంటర్నల్‌గా ఒక ఫ్లాట్ ఎలా ఉందో కూడా మనం వీడియోలో అయితే అప్డేట్ ఇచ్చాం. అలాగే ప్రతి ఒక్క ఫ్లాట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క టవర్‌కి సంబంధించిన ఎలివేషన్ కూడా చూడండి ఎలా ఉందో. ప్రతి ఒక్క ఫ్లాట్‌కి ఏంటంటే టెర్రస్ ఏరియా ఉంటుంది. విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. అలాగే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర అయితే జరుగుతున్నాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 3 సూపర్ బ్లాక్ డి లో అయితే ఉంటాయి. మన రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి రెసిడెన్స్ నిర్మించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క రాజధానిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి రెసిడెన్స్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి దాదాపు 50,000 వరకు హౌసెస్ ఎలివెన్సెస్ కింద అయితే ఇస్తున్నారు. వన్స్ ఈ కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ అయిపోతే ఏంటంటే అవి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. గవర్నమెంట్కి చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ అవుతుంది.
ఇక్కడ నుండి చూడండి. ప్రెజెంట్ ఇక్కడ సూపర్ బ్లాక్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. సూపర్ బ్లాక్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్‌కి ఈ టవర్స్‌కి అటువైపు కనిపిస్తున్నయి వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అయ్యి. అలాగే ఇక్కడ నుండి గవర్నమెంట్ సిటీ ఏరియా మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. దూరంగా ఐకానిక్ టవర్స్ ఇయి కూడా కనిపిస్తున్నాయి. అలాగే మధ్యలో చూడండి రోడ్డు ఎలా ఉందో. అలాగే ఈ ఎమ్మెల్సీ టవర్స్‌కి సంబంధించిన ప్రెజెంట్ ల్యాండ్‌స్కేపింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ టవర్స్ చూడండి. ప్రతి ఒక్క టవర్‌కి సంబంధించిన ఎలివేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కొన్ని టవర్స్‌కేంటంటే ఇంకా పైన సోలార్ ప్యానెల్స్ అయితే బిగించాల్సుంది. ఇంకొన్ని టవర్స్‌కైతే సోలార్ ప్యానెల్స్ అయితే ఫిక్స్ చేసేసారు. ఇక్కడ నుండి చూడండి ల్యాండ్‌స్కేపింగ్ వర్క్స్ వైపు ఎలా పనులు జరుగుతున్నాయో. ఇక్కడ ఇటు ఇంకా 3 టవర్లకేంటంటే ఇంకా సోలార్ ప్యానెల్స్ అయితే బిగించలేదు. ఇంకా మిగతా టవర్స్ వైపు ఏంటంటే సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేసేసారు. ఇక్కడ నుండి చూడండి సీడ్ యాక్సెస్ రోడ్డు వ్యూ ఎలా కనిపిస్తుందో. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ వ్యూ. ప్రెజెంట్ ఈ ఎమ్మెల్యే టవర్స్ దగ్గర ఓపెనింగ్ కోసం అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ప్రెజెంట్ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర కూడా ల్యాండ్‌స్కేపింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికొచ్చినియి. ఈ 6 టవర్లలో ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినియి. ఇంటర్నల్‌గా మొత్తం ఈ టవర్లలో 144 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 3500 ఎస్ఎఫ్‌టీతో అయితే ఉంటుంది. ఒక ఫ్లోర్‌కి 2 ఫ్లాట్‌లు చొప్పునైతే నిర్మించారు. ఒక్కొక్క టవరు స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఈ 6 టవర్ల పైన సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేసేసారు. అలాగే ఎలివేషన్ అంతా కంప్లీట్ అయిపోయినియి. ఇంటర్నల్‌గా ఫ్లోరింగ్ వర్క్స్ కానివ్వండి, ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినియి. ఇక్కడ నుండి టెర్రస్ ఏరియా ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క ఫ్లోర్‌లో టెర్రస్ ఏరియా అయితే ఉంది. ఔట్ సైడ్ ఎలివేషన్ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ ఏఎస్ ఆఫీసర్స్ కోసం ఇక్కడ టవర్స్ నిర్మిస్తున్నారు. అలాగే బంగ్లాస్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. బంగ్లాస్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీలు అలాగే సెక్రటరీలకైతే కేటాయిస్తారు. ఈ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గరైతే ఉంటాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సెక్టార్ 3 సూపర్ బ్లాక్ డీలో అయితే నిర్మించారు. ఇయి కూడా త్వరలోనే ఓపెనింగ్ అయితే అవ్వబోతున్నాయి. ఎందుకంటే ఇంటర్నల్‌గా అన్ని ఫ్లాట్‌లయితే కంప్లీట్ అయిపోయినియి. ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు కూడా పనులు కంప్లీట్ అయిపోయినియి. ఇంకా ఔట్ సైడ్ ఎలివేషన్ కానివ్వండి అంతా పనులు కంప్లీట్ అయిపోయినియి. ఇంటర్నల్‌గా ప్రతి ఒక్క ఫ్లాట్ వచ్చేసి 3500 ఎస్ఎఫ్‌టీతో అయితే ఉంటుంది. మొత్తం ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్సే. ఒక ఫ్లోర్‌కి 2 ఫ్లాట్‌లు చొప్పునే ఉంటాయిక్కడ. అంటే 12 ఫ్లోర్‌లలో 24 ఫ్లాట్‌లు అంటే ఒక టవర్‌కి 24 ఫ్లాట్‌లే ఉంటాయి. అలా మొత్తం 6 టవర్‌లకు గాను 144 ఫ్లాట్‌లయితే నిర్మించారిక్కడ. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాలోనే చాలా వరకు రెసిడెన్స్ అయితే నిర్మిస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్‌కి కానివ్వండి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ‌లు కానివ్వండి, మినిస్టర్స్‌కి బంగ్లాస్ నిర్మిస్తున్నారు. అలా ఇక్కడ ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఈ రెసిడెన్స్ అయితే ఉంటాయి. ఎన్‌జీఓ ఆఫీసర్స్‌కి టవర్స్ నిర్మిస్తున్నారు. జీఓస్‌కి టవర్స్ నిర్మిస్తున్నారు. అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్‌కి కూడా టవర్స్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. త్వరలో అయి కూడా ఓపెనింగ్ అవ్వబోతున్నాయి. ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్ ఏంటంటే 2 ఫేజులుగా డివైడ్ చేసుకున్నారు. ఇక్కడ నుండి చూడండి 6 టవర్ల పైన సోలార్ ప్యానెల్స్ ఎలా కనిపిస్తున్నాయో.
ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా మొత్తం చూడొచ్చు. పైన ప్రతి ఒక్క టవర్ పైన ఎలా కనిపిస్తుందో కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఇంటర్నల్‌గా ఈ సూపర్ బ్లాకుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇది సూపర్ బ్లాక్ డి అని చెప్పా గదా! ఈ సూపర్ బ్లాక్ డిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్‌కి పక్కనే ఎన్12 రోడ్ అయితే ఉంటుంది. ఆ ఎన్12 రోడ్డు కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.